మీ అమ్మగారికి గొడవ అనుకోండి, అమ్మని తీసుకొచ్చి వేరే అమ్మని పెట్టుకుంటారా? తల్లిని మారిసి ఎంత పెద్ద పాపమో మన హిందూ ధర్మం వదిలిపెట్టి వేరే మతంలోకి వెళ్ళినప్పుడు అంత మహాపాపం అనే విధంగా మీరు మీ పిల్లలకి చెప్పారనుకోండి, వాళ్ళు మత మారే అవకాశం ఉందా? చర్చలు ఏమని చెప్తారంటే హిందువులంటే అన్యులు, హిందువులంటే విగ్రహారాధికులు, హిందువులంటే నరకానికి వెళ్ళే వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, అనేక మంది మతోన్మాదులు సోషల్ మీడియాలో వచ్చి హిందూ మతం తల్లి లాంటిది, ఈ తల్లిని ఎలా విడిచిపెడతారో, తల్లికి మోసం చేస్తున్నారు అనేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క గ్రంథాలలో, అంటే హిందూ మత ధర్మ గ్రంథాలలో అనేకమైన విషయాలు రాయబడి ఉండి, ఒక తల్లి ఇలా బిడ్డల్ని చూసొద్దా, హిందూ మతం నిజంగా తల్లి లాంటిదైతే ఇటువంటి విషయాలు రాయబడతాయా అనేది మా యొక్క ప్రశ్న. ఈ వీడియో కేవలం మతోన్మాదుల కొరకై మాత్రం చేస్తున్నాము, మంచి హైందవులకైతే మాత్రం కాదు. ఎందుకంటే అనేక మంది మతోన్మాదులు సోషల్ మీడియాలో బైబిల్ గురించి, యేసు ప్రభు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, చూసేటప్పుడు శూద్రుడు ఇంట అన్నం తింటే ఏమేం జరగద్దని రాయబడి ఉంది. చూసేటప్పుడు మహాభారతం అనుశాసన పర్వం 130వ అధ్యాయము 5 నుండి 6 శ్లోకాలు ఇక్కడ కానీ చూస్తే, శ్లోకము దాని యొక్క తాత్పర్యం, శూద్రుల ఇంట భుజించిన వాడు భూమి మీద ఉన్న సమస్త మలాన్ని, మనుషుల మలాన్ని త్రాగినట్టే తిన్నట్టే. ఏం ప్రవీణ్, నీకు అర్థమవుతా ఉందా? చూడు ఒకసారి, శూద్రుల ఇంట అన్నము గాను భుజించిన వాడంట భూమి మీద ఉన్న సమస్త మలాన్ని, మనుషుల మలాన్ని త్రాగినట్టే తిన్నట్టే అంట. అంటే ఇది ఎంత ఘోరమైన విషయం ఒకసారి ఆలోచించు. ఒక కన్న తల్లి ఇలా చేస్తుందా? సనాతన ధర్మంలో హిందూ మతం తల్లి లాంటిదని మాట్లాడుతూ ఉన్నావు కదా, తల్లి తన బిడ్డని ఇలా అంటద్దా? అంటే శూద్రుల ఇంటిలో అన్నం తింటే నువ్వు మలాన్ని తిన్నట్టు అని చెప్పేసొద్దా? ఒకసారి ఆలోచించు. నిజంగా ఒక తల్లి ఇలా బిడ్డను మాట్లాడద్దా, ఇలా చేస్తుందా? తర్వాత ఒక శ్లోకం, దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే, శూద్రుడి అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్టే, శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. చూడండి, ఇది ఎంత ఘోరమైన విషయమో. ఒక కన్న తల్లి తన బిడ్డల్ని ఇలా మాట్లాడద్దా? ఇలా మాట్లాడే ఆమె తల్లి అవుద్దా? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. తల్లి ఇటువంటి మాటలు బిడ్డలతో మాట్లాడద్దా అని ఒకసారి మీరు సత్యాన్ని తెలుసుకోండి. ఈ వీడియో కేవలము మతోన్మాదుల కోసం మాత్రమే చేస్తున్నాము. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ముగించే ముందుగా మీకు ఒక బుక్ని రికమెండ్ చేస్తున్నాను. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే ఈ 3 బుక్కులు విత్ పోస్టల్ ఛార్జెస్తో కలిపి 500 రూపాయలకే మీరు పొందుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ పైన కనపడే నంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి వాట్సాప్లో మీ యొక్క పేరు, అడ్రస్, పిన్ కోడ్ సమేతం మీరు కానీ పెట్టినట్లయితే ఈ బుక్ని మీరు పొందుకోవచ్చు. ఈ యొక్క ఆఫర్ కేవలము బుక్ రిలీజ్ అయిన వారం వరకు మాత్రమే ఉంటుంది. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.